నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. 3 రోజుల పాటు జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల చివరి రోజు స్క్రిప్టుతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు చీఫ్ విప్ జీవి. రాజకీయ నాయకులు ఎదుర్కొనే చిత్రమైన పరిస్థితులను కళ్లకు కట్టారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి బృందం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఇది సంగతి అంటూ హాస్య నాటకం ప్రదర్శించిన చీఫ్ విప్ జీవి ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, కూనా రవికుమార్, పాసం సునీల్, అరవింద్ బాబు, వర్లకుమార్ రాజు అందరినీ ఆకట్టుకున్నారు. చీఫ్ విప్ జీవి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య సన్నివేశాలతో మొదలైన నాటకం ఆద్యాంతం నవ్విస్తూనే సాగింది. నాయకులు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితుల్ని సున్నితంగా చెప్పటం జరిగింది. ఈ స్క్రిప్ట్ సాగుతున్నంత సేపు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో సహా ప్రతి ఒక్కరూ నవ్వుతూనే కనిపించారు. చాలా మంది వచ్చున్నారు సార్, పిలుస్తాను సార్. పిలు తొందరగా కార్యకర్తలని వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి, బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి ఇది పట్టుకోన్నా ముందు. అబ్బో థ్యాంక్ యూ. మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినోడివి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ, ఇంజనీరింగ్ సీట్ దేవుంది. అలాగే, ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంక్ రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోటా అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ కట్టాలి. అరే, పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పించడం కష్టం, కుదరదు. ఏమనుకోమాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా. అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞాన్ ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఒక సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరే, చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్. ఒక్క మాట, ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏం లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు. ర్యాంకు కొట్టమని ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా, వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా. ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? చెప్పవాలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తా ఉన్నాను సార్. అరే అయ్యా, ఏమనుకోబాకరా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను. లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మెరిట్ చూడాలి అప్పుడే. అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న. లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్న. ఉన్నాడు సార్, ఉన్నాడు. అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా? అన్న, ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? అన్నా, అరే నిజంగా అన్నా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నా. అనుమానం లేదురా స్వామి. అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు. అబ్బా కరెక్ట్ తమ్ముడు, కాదన్నా నేను. అన్నా, ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. పార్టీ కోసం నిలబడతా. అరే, బాంబుల సంస్కృతి వద్దని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావారా? కొయ్యను. అబ్బా ఊరుకో.
ఈడ పోయి నా రక్తం పచ్చగా రాకపోతే సార్, నాకు సార్. సీట్ ఇప్పియద్దన్నా. సార్ 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 అబ్బా తమ్ముడు, నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పిట కుదరదురా, నీ దండం పెడతా. అంతా బాగానే చెబుతావు కన్నా ఈడకి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు. అది ప్రాణము అంటాడు చూడు ఆయన యమధర్మరాజు సావిత్రిని. అట్టుందన్న నీ వ్యవహారం. తమ్ముడు సీట్ ఇప్పలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా, ఏమనుకో బాగా వెళ్ళి రాయా. అదే రాత్రి నువ్వెందుకన్నా? సర్లేనా, వస్తాయిగా, ఎన్నాళ్ళో లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లో. కరెక్ట్ వస్తావుగా, మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా. ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా చూసుకుందాం లేనా లెక్క. వినుకొండ పట్టణం ఎన్ఎస్పి కాలనీ నందుగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారుల బృందం తనిఖీ చేశారు. దీనిలో భాగంగా ప్రజలకు అందుతున్న సేవలు, వైద్యశాల పనితీరు, సిబ్బంది సమయపాలన తదితర అంశాలను 2 రోజుల పాటు పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారి డాక్టర్ రామ్ ప్రసాద్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్. నేను జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారిని. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వారి పర్యవేక్షణ మరియు జిల్లా కలెక్టర్ వారి పర్యవేక్షణలో నేను ఈ జిల్లాలో విధులు నిర్వర్తిస్తుంటాను. ఈ ఎన్క్యూఏఎస్ జాతీయ నాణ్యత ప్రమాణాల్లో భాగంగా ఇవాళ మన ఎన్ఎస్పి కాలనీలో ఉన్న ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్కి 2 సభ్యుల బృందం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వారు ఢిల్లీ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఇవాళ మన వైద్య సదుపాయాలు, డాక్టర్లు లభ్యత, వైద్య ఆరోగ్య సిబ్బంది పనితీరు, మందుల లభ్యత అన్ని క్షుణ్ణంగా ఉన్న చెక్ లిస్ట్ని ఆధారం చేసుకొని వాళ్ళు పర్యవేక్షించడానికి జల్లెడబట్టడానికి వచ్చారు. ఇప్పుడే ఎగ్జామినేషన్ మొదలైంది. ఈ ఎగ్జామినేషన్ ఇవాళ మరి రేపు 2 రోజులు జరుగుతుంది. ఈ వచ్చిన మార్క్స్ని వాళ్ళు మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తారు. దీంట్లో సర్టిఫికేషన్స్ ఉంటాయి. దీంట్లో మనం నాణ్యత ప్రమాణాలు కనుక చూపించగలిగితే మన ఎన్ఎస్పి కాలనీ అర్బన్ వెల్ఫేర్ సెంటర్ సర్టిఫై అవడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వాళ్ళు పొద్దున్నే వచ్చి మన స్టాల్స్, బయట పెట్టిన వివిధ రకాల స్టాల్స్ని సందర్శించడం, వాళ్ళ అభినందన తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్లో పూర్తిగా వాళ్ళు అన్ని క్వశ్చన్ ద్వారా అన్ని నిర్ధారించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వినుకొండ నియోజకవర్గం నుండి నక్కా రమణారావు, న్యాయవాది, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పాల్గొని ప్రజల వద్ద నుండి సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తమ సమస్యలను తెలియజేస్తున్నారని అన్నారు. అంతరించిపోతున్న కళలను వెలికితీస్తూ దుర్భరమైన జీవితాల్ని గడుపుతున్న కళాకారుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం గుమ్మడి కళాపీఠం నిరంతరం శ్రమిస్తూ ఉందని వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు అన్నారు. సావిల్యాపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళాకారులతో సావిల్యాపురం మండల కార్యాలయం వద్ద కళాకారులు పడుతున్న ఇబ్బందుల్ని తెలియజేస్తూ, అదేవిధంగా కళాకారులకి ప్రతి మండలంలో కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక విభాగం నుండి వచ్చే నిధులను కళాకారులకే కేటాయించాలని, ప్రభుత్వం క్రింద ఉన్న దేవాలయాల్లో కళాకారులకి, వాయిద్య కళాకారులకి అవకాశం ఇవ్వాలని వివిధ డిమాండ్లతో సీనియర్ సూపరింటెండెంట్ గా ఉన్న చంద్రబాబుకి ఇవ్వటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి విన్నపాన్ని తెలియజేస్తూ కళాకారులకు సహాయం అందించవలసిందిగా కోరారు. వీడియో తీసి దగ్గరికి రా, పైది తీసి ఇంకడికి రా, ఆయన దగ్గరికి రా, ముగ్గురు కనపడేటట్టుగా తీసుకుంటా. నాగేశ్వర కనపడుతున్నాడా? మన సావల్యాపురం మండలం కళాకారులు అందరం కలిసి ఇక్కడికి మండల ఆఫీస్కి రావడం జరిగింది. కళాకారుల గౌరవాల గురించి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్య గురించి. అట్లానే ఎంతోమంది పేద కళాకారులు ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం ఎంఆర్ఓ గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాకు అది వచ్చింది.
అంతరించిపోతున్నటువంటి కళలను కళాకారుల్ని గుర్తించి ఆ కళారూపాల ప్రదర్శన కోసం దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కళాకారుల్ని ప్రోత్సహించడం కోసం వాళ్ళ జీవితాల్ని మెరుగుపరచడం కోసం గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో అన్ని గ్రామాలకు వెళ్ళి కళాకారులు కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల్ని గౌరవనీయులైనటువంటి ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం కళాకారులను ఆదుకోవాలనేది ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా అనేక మంది ఉండటానికి ఇళ్ళు లేక కళా ప్రదర్శన లేక కుటుంబాలు గడవక దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నందున ప్రభుత్వం అన్ని విధాలుగా వీరిని ఆదుకోవాలని, ప్రతి మండలంలో కూడా కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం కింద ఉన్నటువంటి ఆలయాలకి సంబంధించి అక్కడ జరిగేటటువంటి ఉత్సవాల్లో కళాకారులు పాల్గొనేటట్టుగా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని అనేక డిమాండ్లతోటి ఈ రోజున మా మండల సేవలాపురం మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. నియోజకవర్గం ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా సమిష్టిగా ఐక్యతగా మన యొక్క సమస్యల్ని ప్రతి మండలంలో తహసీల్దార్ గారికి తెలియజేసుకుంటూ ఈ 5 మండలాలు అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి అర్జీ చేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. మన యొక్క జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ మధ్యకాలంలో మరొక కొత్త విషయం బయటకు వచ్చింది. కొంతమంది ఈవెంట్స్ నిర్వాహకులు డీజే అనేటటువంటి పద్ధతి ద్వారా మరి ఈ యొక్క వాయిద్య కళాకారులకు అవకాశాలు లేకుండా ఆ యొక్క ట్రాక్ మీద పాడుకుంటూ వాళ్ళ యొక్క జీవన వృత్తిని దెబ్బకొడతా ఉన్నారు. వీటి మీద కూడా ఆలోచించి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి వాళ్ళందరూ కూడా తెలియజేసి అవసరమైతే ఆ యొక్క మంత్రివర్గానికి కూడా తెలియజేసి కళాకారుల ఇబ్బందులు తొలగించడం కోసం గుమ్మడి కళాపీఠం ప్రయత్నం చేస్తూ ఉంది. మీరందరూ కూడా ఐక్యంగా ఉండి కళాకారుల సమస్యల పట్ల స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.